ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన విషయం, మీరు గతంలో ఆఫీసర్గా ఉన్నప్పుడే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు మళ్ళీ జిల్లాలను మార్చడం కోసం, జిల్లాల పేర్లు మార్చడం కోసం, బోర్డర్స్ మార్చడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మళ్ళీ 2-3 ఏళ్లకే మళ్ళీ ఇట్లా మార్పులు చేసుకుంటుండడం ఎంతవరకు ప్రయోజనం అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు చేశారు, 10 జిల్లాలు. సో 10 జిల్లాలు ఐడియల్గా ఇంకో 8-9 యాడ్ చేసి ఉంటే మంచిగా, అంటే ఒక రీజనబుల్ సైజ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉండేది. ఇప్పుడు 17 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీని బట్టి, ఏరియాని బట్టి, ఉదాహరణకు నేను ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. సో అక్కడ నిర్మల్ అని ఒక సబ్ డివిజన్ ఉంది, ఉట్నూరు ఉంది, మంచిర్యాల ఉంది, ఆసిఫాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. 5 సబ్ డివిజన్స్ ఉండే, అంటే సబ్ కలెక్టర్ ఆర్డీఓ డివిజన్స్ ఉంటాయి కదా, 5 ఉండే. ఈరోజు 5 జిల్లాలు అయిపోయినాయి. సో అంటే చాలా చిన్న జిల్లా, కేవలం 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి. 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్న జిల్లాని 5 జిల్లాలంటే, అంటే 2 ఎమ్మెల్యేలకు ఒక జిల్లా. అది అసలు ఏ రకంగా ఒక డెవలప్మెంట్ యూనిట్గా చూడగలుగుతాం మనం? ఒక ప్రణాళిక చేయాలి, ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లానింగ్ మనం చేయాలని అంటే ఒక రీజనబుల్ సైజు, పాపులేషను, జియోగ్రఫీ ఉండాలి కదా. అవేవి లేకుండా ఊరికే మేము చేశామని నెంబర్ కోసం, పాలిటిక్స్ కోసం, రాజకీయం కోసం చేసుకుంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? నేను అప్పుడున్నటువంటి సమయంలో ఒక 2 జిల్లాలుగా దీన్ని విభజించడానికి బాగుంటుంది అనేటువంటి రిపోర్టు అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మంచిర్యాల, ఈ సింగరేణి కాలరీస్, బెల్లంపల్లి, ఈ ఆసిఫాబాద్, ఈ ఏరియా అంతా ఒక రకంగా ఉంటుంది. ఇంకో ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, ఇదంతా ఒక రకంగా ఉంటుంది. అలా ఇక్కడ మనకున్నటువంటి 13 జిల్లాల్లో నేను ఇచ్చాపురం దగ్గర నుంచి ఇటు తడ, కుప్పం, హిందూపూర్, కర్నూలు, ఈ అన్నిటినీ కూడా ఆ ప్రాబ్లం ప్రధానంగా వచ్చింది. బట్ అయినా కూడా హిందూపూర్ది పెద్దగా ప్రాబ్లం కాలేదు, కానీ మేజర్గా ఈ రెండే. సో అంటే నేనేమంటానంటే చాలా సైంటిఫిక్గా, హిస్టారికల్గా ప్రజలకు ఉన్నటువంటి సంబంధాలు, జియోగ్రఫికల్గా కంటిన్యూటీ, ఎకనామిక్ యాక్టివిటీ, వీటన్నిటినీ కూడా, అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, హిస్టారికల్, జియోగ్రఫికల్, ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక విధానంలో మనం చేసుకోవడం జరిగింది. బట్ ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు, అంటే నాకు తెలిసిన గ్యాప్స్ ఉన్నాయి, నేను అధిగమించలేకపోయాను. ఉదాహరణకు గూడూరు ఉంది, అది నెల్లూరు పక్కనే ఉంటుంది, తిరుపతిలో పెట్టారు. అప్పుడే నేను గూడూరు వద్దు, మన నెల్లూరులో ఉంచితే బాగుంటుందని ఐ సజెస్టెడ్. కందుకూరు ఉంది, అది ఒంగోలులోనే ఉండాలి, నెల్లూరుకి వద్దు అని సజెస్ట్ చేశాం. సరే, కొన్ని పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటారు, ఆఫీసర్స్గా మనం సజెస్ట్ చేయగలం తప్ప మనం డెసిషన్ ఇవ్వలేము. అట్లాంటివి ఉన్నాయి నా దృష్టిలో కూడా. మార్కాపురం లాంటి ప్లేస్లో ఒక డిస్ట్రిక్ట్ వచ్చింటే బాగుండేదని నేను కూడా భావించాను. కానీ అలా ఏదైనా మైనర్ చేంజెస్ చేసుకోవడం అనేది ప్రభుత్వం చేసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ దేర్ విల్ అండ్ విష్. దాని మీద మనకి అభ్యంతరాలు లేవు. కాకపోతే ఒక సైంటిఫిక్ విధానంగా జరిగిందని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ ఉంది. అసలు ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలోనే అన్ని రకాల ఇండస్ట్రీస్, ఈ రణస్థలం కానీ, అక్కడ పైడి భీమవరం కానీ, ఇట్లాంటివన్నీ ఫ్యాక్టరీస్, ఫార్మా అంతా కూడా ఉంది. అది ఒక్కటి తీసేసి శ్రీకాకుళం మాత్రమే జిల్లా చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ ఏముండదు అక్కడ. సో పొలిటికల్, సోషల్, హిస్టారికల్తో పాటు ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా. అందుకనే 8వ నియోజకవర్గం అయినా కూడా దాన్ని పక్కనే పెట్టడం జరిగింది. అట్లా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని చేసాం. బట్ మీరు అన్నట్టు ఇంత స్వల్ప కాలంలోనే దాని గురించి చేయడం అనేది హడావిడి నిర్ణయం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, అంత పెద్ద యాజిటేషన్ కానీ, లేకపోతే అభ్యంతరాలు కానీ, వినతులు కానీ ఎక్కడున్నాయి అసలు? జిల్లాలు ప్రారంభం అయిపోయిన తర్వాత కూల్గా జరుగుతున్నాయి కదా. పర్టికులర్గా మా జిల్లా ఇబ్బంది అని కంటిన్యూస్గా వచ్చిన సందర్భం కూడా ఏం లేదు. సరే, ఇక వీళ్ళు మరి అధికారం ఉంది, చేసుకుంటున్నారు.